హలో గాయ్స్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఇవాళ ఒక క్విక్ అండ్ డెలీషియస్ రెసిపీ ప్యాక్డ్ విత్ ఫ్లేవర్ చూపించబోతున్నాను. ఇది చాలా ట్రెడిషనల్ రెసిపీ, అదైతే సింపుల్గా చేసుకోవచ్చు అండ్ చాలా కంఫర్టింగ్గా కూడా ఉంటుంది. అండ్ మన లెఫ్ట్ ఓవర్ రైస్ని యూస్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ వే. అదే మన వెల్లుల్లి కారం రైస్. ఎప్పుడైనా మనకు స్పైసీగా మంచిగా తినాలి అనిపించినప్పుడు మనకు ఫస్ట్ గుర్తొచ్చే డిష్ ఇదే. సో ఎలా చేయాలో చూద్దాం. ఈ వెల్లుల్లి కారం రైస్ చేసుకోవడానికి ముందు వెల్లుల్లి, చిన్న అల్లం, కొంచెం మిరియాలు వేసుకొని దంచుకోవాలి. ఇది మిక్సర్ జార్లో చేసుకోవడం కంటే ఇలా దంచుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది కొంచెం మెత్తపడాక దీంట్లో 1 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ ఉప్పు వేసి అన్నీ మంచిగా నూరుకోవాలన్నమాట. ఇది కంప్లీట్గా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కోర్స్గానే దంచుకోవాలి. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఎక్కువ ఉండడం వల్ల ఇది డైజెషన్కి చాలా మంచిది అండ్ మనకు ఎనర్జీని కూడా ఇస్తుంది. సో ఇది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీయే. సో మంచిగా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందు దీంట్లో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేగిపోయాక ఇందులో కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. అన్నీ మంచిగా వేగిపోయాక కావాలంటే కొంచెం పసుపు వేసుకొని ఇందాక మనం చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని దీంట్లో వేసేసి ఒక 2 మినిట్స్ మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. వన్స్ ఫ్రై అయిన తర్వాత మన లెఫ్ట్ ఓవర్ రైస్ వేసేసి అన్నీ బాగా కలిసేలాగా ఒక 3 మినిట్స్ కలుపుకొని తర్వాత ఇంకొక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అలాగే ఉండనిచ్చి ఆ తర్వాత తింటే ఆహా అనిపిస్తుంది. కోల్డ్ ఉన్నప్పుడు కానీ, గొంతులో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ ఇది తింటే కొంచెం క్లియర్ అయినట్టు కూడా అనిపిస్తుంది. అండ్ వెల్లుల్లి కారం అంటే ఓన్లీ వెల్లుల్లి వేసుకొని చేస్తూ ఉంటారు, బట్ ఒకసారి ఇలా అల్లం అండ్ మిరియాలు వేసి ట్రై చేయండి. టేస్ట్ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా మంచిది కూడా. సో చూసారు కదా, సింపుల్, టేస్టీ అండ్ కంఫర్టింగ్ వెల్లుల్లి కారం రైస్ రెసిపీ. ఇంకా మరెన్నో అమేజింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్.